ఓం శాంతి. ఈరోజు మురళి 11/6/2025. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు బేహద్ పవిత్రతను ధారణ చేయాలి. బేహద్ పవిత్రతను ధారణ చేయాలి. హద్దు యొక్క పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం. బేహద్ పవిత్రత అంటే బ్రహ్మచారిగా కావడం. బేహద్ పవిత్రత అనగా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. బ్రహ్మచారిగా అనగా ఒక్క బాబా మినహా ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ప్రశ్న: బాబా నుండి వారసత్వాన్ని తీసుకునే ముందు చేసిన పురుషార్థానికి తీసుకున్న తర్వాత ఉండే స్థితికి ఉండే తేడా ఏమి? తీసుకునేకి ముందు పురుషార్థము, తీసుకున్న తర్వాత ఉండే స్థితికి ఉండే తేడా ఏమి? జవాబు: మీరు ఎప్పుడైతే బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారో అప్పుడు దేహం యొక్క సర్వ సంబంధాలను వదిలి ఒక్క తండ్రినే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు. మరియు ఎప్పుడైతే వారసత్వం లభిస్తుందో అప్పుడు ఇక తండ్రినే మర్చిపోతారు. ఎట్లా బాబా? ఇప్పుడు వారసత్వాన్ని తీసుకోవాలి. కావున ఎవరితోనూ కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. ఇక్కడ సీక్రెట్ ఉంది. కొత్త సంబంధం, కర్మల లెక్కాచారాన్ని తయారు చేసుకోకూడదు. ఎవరికి ప్రభావితం కాకూడదు, ఎవరిని ప్రభావితం చేయకూడదు. ఎవరికి ఆకర్షితం కాకూడదు, ఎవరిని ఆకర్షితం చేయకూడదు. ఒక్క బాబా వైపే మన మనస్సు, ఏ వ్యక్తి, వస్తు, వైభవాల వైపు ఉండకూడదు. దానికోసమే బాబా ఇక్కడ అంటున్నారు, ఎవరితోనూ కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోకూడదు. లేకపోతే మర్చిపోవడం కష్టం అనిపిస్తుంది. ఉండే అప్పులే తీరలేదంటే కొత్త అప్పులు చేస్తే చాలా కష్టపడాల్సి పడుతుంది. అన్నింటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయండి, అప్పుడు వారసత్వం లభిస్తుంది. పాట: ఈ సమయం కూడా వెళ్ళిపోతుంది, అన్ని సమయము వెళ్ళిపోతుంది. పురుషార్థం అయితే మనమే చెయ్యాలి, మనమే పొందాలి కాబట్టి మనమే చేయాలి. ఓం శాంతి. సారాంశం: స్వర్గంలోకి వెళ్లేందుకు పాస్పోర్టును తీసుకునేందుకు బాబా స్మృతి ద్వారా మీ వికర్మలను వినాశం చేసుకొని కర్మాతీత స్థితిని చేరుకోవాలి. శిక్షల నుండి రక్షించుకునేందుకు పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్: జ్ఞానవంతులుగా అయ్యి అందరికీ దారిని చూపించాలి. చైతన్యమైన లైట్ హౌస్గా కావాలి. ఒక కంట్లో శాంతిధామం, మరొక కంట్లో సుఖధామం ఉండాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఒకరోజు ఒక మురళి యొక్క ఒక సారం పాయింట్లోని అర్థం గుర్తుకుంటే, అర్థం ధారణ చేస్తే కూడా చాలు బాబ్ సమాన్ కావడానికి. జ్ఞానవంతులుగా అయ్యి అందరికీ దారిని చూపించాలి. చైతన్యమైన లైట్ హౌస్ కావాలి. ఒక కంట్లో శాంతిధామం, మరొక కంట్లో సుఖధామం ఉండాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. వరదానం: ప్రతి ఆత్మను ఉన్నతంగా చేయాలన్న భావనతో గౌరవాన్ని ఇచ్చే శుభచింతకులుగా కండి. వాళ్ళ ఉన్నతి కావాలన్నప్పుడు గౌరవం ఇవ్వాలి. స్లోగన్: త్యాగం యొక్క భాగ్యాన్ని సమాప్తం చేసేవి పాత స్వభావ సంస్కారాలు, కావున వాటిని కూడా త్యాగం చేయండి. త్యాగం యొక్క భాగ్యాన్ని సమాప్తం చేసేవి పాత సంస్కారాలు, కావున వాటిని కూడా త్యాగం చేయండి. త్యాగాన్ని కూడా త్యాగం చేయండి. దీంట్లో కొంచెం లోతుగా ఆలోచించాలి. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా అర్థం చేస్తున్నారు. జ్ఞాని మరియు అజ్ఞాని అని ఎవరెవరినంటారో కేవలం బ్రాహ్మణులైన మీకే తెలుసు. జ్ఞానము చదువు, దాని ద్వారా మనం ఒక ఆత్మని, వారు పరంపిత పరమాత్మ అని తెలుసుకుంటారు. మీరు ఎప్పుడైతే అక్కడి నుండి మధుబనానికి వస్తారో, మన ఊరు నుంచి మధుబనానికి వెళ్తామో, అప్పుడు తప్పకుండా స్వయాన్ని ఆత్మగా భావిస్తారు. మేము మా తండ్రి వద్దకు వెళ్తున్నాము అని భావిస్తారు. బాబా అని శివబాబానే అంటారు. శివబాబా ప్రజాపిత బ్రహ్మతనువులో ఉన్నారు. తాను కూడా బాబాయే, అంతే కదా. పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు బాబా చేసినంత త్యాగం ఎవరూ చేయలేరు. అలాంటి గొప్ప వ్యక్తి బాబానే కదా, అవ్యక్త తండ్రి. బ్రహ్మ బాబా లేకుంటే శివబాబా మనల్ని దత్తు తీసుకోలేరు కదా.
బ్రహ్మతనువులో ఉన్నారు, తాను కూడా బాబాయే అవుతారు. మీరు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మేము బాబ్దాదాల వద్దకు వెళ్తున్నాము అని భావిస్తారు. మీరు ఉత్తరంలో కూడా బాబ్దాదా అని రాస్తారు, అనగా శివబాబా మరియు బ్రహ్మదాదా. మనం బాబా వద్దకు వెళ్తాము. బాబా కల్పకల్పము మనల్ని కలుసుకుంటారు. బాబా మనకు అనంతమైన బేహద్ వారసత్వాన్ని బేహద్గా పవిత్రంగా చేసి అందిస్తారు. బేహద్ వారసత్వం ఎప్పుడు లభిస్తుంది? బేహద్ పవిత్రంగా అయినప్పుడే లభిస్తుంది. ఇక్కడ లాజిక్ చెప్తున్నారు బాబా. పవిత్రతలో కూడా హద్దు మరియు బేహద్దు పవిత్రత ఉంది. ఇల్లు వాకిలి వదిలి, సంసారం పిల్లలు అన్నీ వదిలి అడవులకు వెళ్ళడము, అది కూడా పవిత్రతనే. సాధు సన్యాసులు, ఋషులు, మునులు, ధర్మాత్మలు వీళ్ళు కూడా పవిత్రంగా ఉంటారు. అంటే హద్దు పవిత్రత, బేహద్దు పవిత్రత. బేహద్దు పవిత్రత అంటే పాత ప్రపంచంలో ఉంటూ, పాత దేహంలో ఉంటూ, మిత్ర సంబంధికుల జతలో ఉంటూ కూడా బుద్ధి నుండి వైరాగ్యం ఉండాలి. ఇదేది నా జతలో రాదు, వీళ్ళెవరూ నా వాళ్ళు కాదు అనేటువంటిదే బేహద్ పవిత్రత. ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. దానికే బాబా ఇక్కడ అంటున్నారు, హద్దు పవిత్రత, బేహద్ పవిత్రత ఉంది. మీరు హద్దులు లేని పవిత్రత కోసం సత్వప్రధానులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. బేహద్ పవిత్రత కోసం సత్వప్రధానంగా అవుతున్నాం, సత్వప్రధానంగా అయ్యే పురుషార్థం చేస్తున్నాం. నంబర్ వారుగా అయితే ఉన్నారు. బేహద్ పవిత్రత అనగా ఒక్క బేహద్ తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. ఆ బాబా, శివబాబా చాలా మధురమైన వారు. తను ఉన్నతోన్నతమైన భగవంతుడు మరియు బేహద్ తండ్రి. వారందరికీ తండ్రి. పిల్లలైన మీరే వారిని గుర్తించారు. ఇది అదృష్టమైన మాట. బేహద్ తండ్రి సదా భారతదేశంలోనే వస్తారు. వారొచ్చి బేహద్ సన్యాసాన్ని చేయిస్తారు. సన్యాసం కూడా ముఖ్యమైనది. దాన్ని వైరాగ్యం అని అంటారు. బాబా అయితే మొత్తం పాత చీచి ప్రపంచం నుండే వైరాగ్యాన్ని కలిగిస్తారు. పిల్లలు, దీని నుండి బుద్ధియోగాన్ని తొలగించండి. దీని పేరే నరకం, దుఃఖధామం అని చెప్తారు. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులైనారు అని అంటారు. దాని అర్థం అంతకుముందు నరకంలో ఉన్నట్లే కదా. అది వారు కూడా అంటూ ఉంటారు. అలా అనడం కూడా తప్పేనని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గస్థులైనారని చెప్పేది కూడా తప్పే. ఇక్కడే స్వర్గం, ఇక్కడే నరకం ఉంటుంది కదా. స్వర్గవాసులుగా అయ్యేందుకు బాబా సరైన విధానాన్ని చెప్తున్నారు. ఇప్పుడే పురుషార్థం చేయాల్సి ఉంటుంది. స్వర్గవాసులుగా అయ్యేందుకు కూడా ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ పురుషార్థం చేయించలేరు. 21 జన్మలు స్వర్గవాసులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు. అలా తయారు చేసేవారు ఒక్క బాబానే. వారినే స్వర్గస్థాపకుడైన తండ్రి అని అంటారు. వారు స్వయంగా వచ్చి, పిల్లలు, నేను మొదట మిమ్మల్ని శాంతిధామానికి తీసుకెళ్తాను అని అంటారు. మీరు యజమానులు కదా. శాంతిధామానికి వెళ్ళి పాత్రను అభినయించేందుకు మళ్ళీ సుఖధామంలోకి వస్తారు. మనం శాంతిధామంలోకి వెళ్తే అన్ని ధర్మాల వాళ్ళు కూడా శాంతిధామంలోకి వెళ్తారు. బుద్ధిలో ఈ డ్రామా చక్రం అంతటినీ ఉంచుకోవాలి. మనమందరం శాంతిధామంలోకి వెళ్తాం. మళ్ళీ మనమే మొట్టమొదట వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతాం. ఎవరి నుండి అయితే వారసత్వాన్ని పొందాల్సి ఉంటుందో వారిని తప్పకుండా స్మృతి చేయాలి. వారసత్వం లభించేశాక మళ్ళీ బాబా స్మృతిని మర్చిపోతామని పిల్లలకు తెలుసు. సత్యుగం వారసత్వం చాలా సహజరీతిగా లభిస్తుంది, ఏ కష్టము లేదు. మధురమైన పిల్లలు, మీ దేహ సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మర్చిపోండి బుద్ధి ద్వారా, అంతేకాని శారీరకంగా వదలమని చెప్పరు బాబా. మళ్ళీ కొత్త సంబంధాన్ని ఏమీ తయారు చేసుకోకండి. ఏవైనా కొత్త సంబంధాలను ఏర్పరచుకున్నట్లయితే మళ్ళీ వాటిని మర్చిపోవాల్సి ఉంటుంది. కొడుకు కానీ కూతురు కానీ పుడితే అది కూడా సమస్యే. వారి స్మృతి ఎక్కువగా ఉంటుంది. పెరిగినట్లే కదా, ఒకరికి ఇంకొకరు పెరుగుతూ పోతారు. అందరినీ మరిచి ఒక్కరినే స్మృతి చేయాలని బాబా అంటారు. వారే మనకు తల్లి, తండ్రి, టీచర్, గురువు మొదలైన సర్వస్వము. సకుడు, స్వామి, స్నేహితుడు, సర్వము, ప్రియుడు. ఒక్క తండ్రి పిల్లలైన మనం సోదరి సోదరులం. చిన్నాన్న, మామయ్య మొదలైన సంబంధాలు ఏవీ లేవు.
సోదరుల సంబంధం ఉండే సమయం ఇదొక్కటే. బ్రహ్మ పిల్లలు శివబాబాకు కూడా పిల్లలే, అలాగే మనుమలు మనమరాండ్లు కూడా. ఇది పక్కాగా బుద్ధిలో గుర్తుంటుంది కదా. పిల్లలైన మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తాలుగా అవుతారు. అండర్లైన్. ఇది పక్కాగా బుద్ధిలో ఉంటుంది కదా అని వెంటనే బాబా ఎంత హయ్యెస్ట్ సబ్జెక్ట్కి పోతున్నారు. పిల్లలైనా మీరు నంబర్ వార్ పురుషార్థానుసారంగా నడుస్తూ తిరుగుతూ ఫరిస్తాలుగా అవుతారు. ఎంత మోహం నష్టమైతే అంత ఫరిస్తాలుగా అవుతాం. పిల్లలైన మీరు ఈ సమయంలో చైతన్య లైట్ హౌస్లు. ఈరోజంతా ఏం గుర్తుండాలి? నేను చైతన్యమైన లైట్ హౌస్. ఆ లైట్ హౌస్ ఒకే జాగాలో ఉంటుంది. నేను నడుస్తూ తిరుగుతున్న లైట్ హౌస్ని నాకు ఒక కన్నులో ముక్తిధామం, మరొక కన్నులో జీవన్ముక్తిధామం ఉండాలి. ఆ లైట్ హౌసులు జడమైనవి, మీరు చైతన్యమైన వారు. మీకు జ్ఞాననేత్రం లభించింది. మీరు జ్ఞానవంతులుగా అయ్యి అందరికీ దారి చూపిస్తారు. బాబా కూడా మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇది దుఃఖధామమని మీకు తెలుసు. ఇప్పుడు మనం సంగమ యుగంలో ఉన్నాం. మిగిలిన ప్రపంచమంతా కలియుగంలో ఉంది. సంగమ యుగంలో తండ్రి పిల్లలతో కూర్చొని మాట్లాడుతున్నారు, మరియు పిల్లలే ఇక్కడికి వస్తారు. బాబా ఫలానా వారిని తీసుకురావాలనా, చాలా మంచివారు, గుణాలనే తీసుకుంటారు, మిమ్మల్ని కలిస్తే బాణం తగులుతుందేమో అని కొందరు రాస్తారు. పోనీ వారి కళ్యాణం కూడా జరుగుతుందేమో అని బాబాకు కూడా దయ కలుగుతుంది. ఇది పురుషోత్తమ సంగమ యుగమని పిల్లలైన మీకు తెలుసు. ఈ సమయంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. కలియుగంలో అందరూ కనిష్ట పురుషులే, అంతే కదా. కర్మ కనిష్టము, సంస్కారం కనిష్టము, మనుషులు కనిష్టం. వారు ఉత్తమ పురుషులైన లక్ష్మీనారాయణలకు నమస్కరిస్తారు. సత్యుగంలో ఎవ్వరూ ఎవరికీ నమస్కరించరు. ఇక్కడి విషయాలు ఏవి అక్కడ ఉండవు. బాబా స్మృతిలో బాగా ఉంటూ సేవ చేసినట్లయితే మున్ముందు మీకు సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎట్లా ఉంటుంది ఆ లోకము? అక్కడ విషయాలే వేరన్నారు కదా. అక్కడ విషయాలు ఇక్కడ ఉండవు, ఇక్కడ విషయాలు అక్కడ ఉండవు అన్నప్పుడు అక్కడ విషయాలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలంటే బాబా అంటున్నారు, బాబా స్మృతిలో బాగా ఉంటూ సేవ చేసినట్లయితే మున్ముందు మీకు సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయని బాబా అర్థం చేస్తున్నారు. మీరు ఎవరి భక్తి చెయ్యరు. తండ్రి కేవలం మిమ్మల్ని చదివిస్తారు. ఇంట్లో ఉంటూనే సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. పిల్లలకు బ్రహ్మ సాక్షాత్కారం జరుగుతుంది. తన సాక్షాత్కారం కొరకు పురుషార్థం ఏమీ చెయ్యరు. బేహద్ తండ్రి ఇతడి ద్వారా సాక్షాత్కారం చేయిస్తారు. శివబాబా సాక్షాత్కారం, శివబాబా అంటేనే తెలియదు కదా. ఆయన్ని చూసేదన్నా ఎట్లా, అర్థం చేసుకునేదన్నా ఎట్లా? భక్తి మార్గంలో ఎవరికి ఎవరిపైన ఎటువంటి భావన ఉంటుందో దాని అనుసారంగా సాక్షాత్కారం లభిస్తుంది. ఇప్పుడు మీకు అందరికన్నా ఉన్నతోన్నతుడైన తండ్రి పైన భావన ఉంది కావున ఎటువంటి శ్రమ లేకుండా తండ్రి సాక్షాత్కారం చేస్తూ ఉంటారు. ప్రారంభంలో ఎంతగా ధ్యానంలోకి వెళ్ళిపోయేవాళ్ళు, పరస్పరం కూర్చొని ధ్యానంలోకి వెళ్ళేవాళ్ళు. వారు భక్తినేమీ చేయలేదు కదా. పిల్లలు ఎప్పుడైనా భక్తిని చేశారా? సాక్షాత్కారాలు ఆటల్లాగా అయిపోయాయి. ఒక్కసారి వైకుంఠానికి వెళ్ళొద్దాం అని పునరావృతం చేస్తారు. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి అని భావించేవాళ్ళు. ఆటలాగా వెళ్ళేసొద్దాం వైకుంఠానికి వెళ్ళిపోయేవాళ్ళంట దాదీలు. ఒకరినొకరు చూసుకుంటూ అలా వెళ్ళిపోయేవాళ్ళు, దృష్టి తీసుకుంటూ యోగంలో. ఏదైతే గడిచిందో దాన్ని అంతటినీ మళ్ళీ పునరావృతం చేయాలి. మేమే ఈ ధర్మానికి చెందిన వాళ్ళుగా ఉన్నామని మీకు తెలుసు. సత్యుగంలో మొట్టమొదట ఈ ధర్మం ఉంటుంది, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఇందులో ఎంతో సుఖం ఉంది. మళ్ళీ మెల్లమెల్లగా కళలు తగ్గుతూ పోతాయి. కొత్తింట్లో మొట్టమొదట ఏ సుఖమైతే ఉంటుందో తర్వాత తగ్గుతుంది కదా. కొద్ది సమయం తర్వాత ఆ యొక్క షో అంతా, అట్టహాసం అంతా సమాప్తమవుతుంది. స్వర్గం మరియు నరకంలో ఎంతో తేడా ఉంటుంది. స్వర్గం ఎక్కడా, నరకం ఎక్కడా? మీరెంతో సంతోషంగా ఉంటారు. బాబా స్మృతి కూడా పక్కాగా నిలుస్తుందని మీకు తెలుసు. నిలిస్తే చాలు. ఇదే మనం సంగమ యుగంలో చేయాల్సిన ఏకైక పురుషార్థం. నేను ఒక ఆత్మనన్నది మర్చిపోతే మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా బాగా ప్రయత్నించి
స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఎందుకంటే ఈ శరీరం కనపడతా ఉంది కదా, ఈ కనపడే శరీరాన్ని మర్చిపోవాలి, దీని భ్రాంతి నుండి కూడా దూరం కావాలి అంటే స్వయంని ఆత్మాని భావిస్తూ స్వయంని చూస్తూ చాలా పరిశ్రమ చేస్తూ ప్రయత్నిస్తే తప్ప ఆత్మాభిమాని స్థితిలో ఉండలేము. అందుకే బాబా ప్రయత్నించి అనే శబ్దాన్ని వాడుతున్నారు. ప్రయత్నించి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. అప్పుడు తండ్రి స్మృతి కూడా ఉంటుంది. దేహంలోకి రావడం ద్వారా దేహం యొక్క సర్వ సంబంధాలు గుర్తుకొస్తాయి. ఇది ఒక నియమం. నాకు ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరని మీరు గాయనం కూడా చేస్తారు. బాబా మేం బలిహారం అవుతామని కూడా అంటారు. ఇప్పుడు ఇది అదే సమయం. ఒక్కరినే స్మృతి చెయ్యాలి. కళ్ళతో ఎవరిని చూసినా తిరిగినా విహరించినా కేవలం ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. శరీర నిర్వహణార్థం కర్మ కూడా చేయాలి, కానీ చేతులు పని వైపు, హృదయం ప్రియుని వైపు ఉండాలి. ఆత్మ తన ప్రియుణ్ణి స్మృతి చేయాలి. ఎవరికైనా తన స్నేహితులతో ప్రీతి ఏర్పడితే ఇక వారి స్మృతి నిలిచిపోతుంది కదా, మళ్ళీ ఆ బంధం తెగడం ఎంతో కష్టమవుతుంది. బాబా ఇదేమిటి అని అడుగుతారు. అరే నీవు నామరూపాలలో ఎందుకు చిక్కుంటావు? ఒకటేమో నీవు దేహాభిమానిగా అవుతున్నావు, లేకపోతే గతంలో నీ లెక్కాచారాలు ఏవైనా ఉండాలి, అవి మోసగిస్తున్నాయి. ఈ కళ్ళతో మీరు ఏవైతే చూస్తున్నారో వాటి వైపుకు బుద్ధి వెళ్ళకూడదు. మిమ్మల్ని శివబాబా చదివిస్తున్నారు అని బుద్ధిలో ఉండాలి. ఇక్కడ కూర్చుంటూ కూడా బాబాని స్మృతి చెయ్యని పిల్లలు కూడా ఎందరో ఉన్నారు. ఇక్కడ కూర్చొని కూడా, బాబా దగ్గర కూర్చొని కూడా, బాబా ఇంట్లో ఉండి కూడా స్మృతి చెయ్యని పిల్లలు ఎందరో ఉన్నారు. కొందరు ఇక్కడ కూర్చున్నా కూడా స్మృతిలో ఉండరు. కావున నేను శివబాబాని ఎంతగా స్మృతి చేశాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. అందుకే చార్ట్ రాయమన్నారు కదా, జూన్ జూలై ఆగస్టు 3 నెలలు విశేషంగా నేను ఎంత సమయం స్మృతి చేశాను అనే చార్ట్ని రాయమన్నారు కదా. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి, లేకపోతే చార్టులో నష్టం కలుగుతుంది. మధురమైన పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి అని భగవంతుడు చెప్తున్నారు. మీ వద్ద నోట్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మృతిలో కూర్చోండి. భోజనం చేసి అలా తిరిగి వచ్చి 10-15 నిమిషాలు స్మృతిలో కూర్చోండి. ఎందుకంటే ఇక్కడ వ్యాపార వ్యవహారాలు ఏమీ లేవు. అయినా ఏ పనులనైతే వదిలి వస్తారో అవి కొందరి బుద్ధిలోకి వస్తూనే ఉంటాయి. ఇది చాలా అద్భుతమైన లక్ష్యం. కావుననే బాబా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అంటున్నారు. ఇది మీ అతి అమూల్యమైన విలువైన సమయం. భక్తి మార్గంలో మీరెంత సమయం వ్యర్థం చేశారు. దినప్రతిదినము కిందికి దిగుతూనే వచ్చారు. కృష్ణుని సాక్షాత్కారం లభించడంతో ఎంతో సంతోషం కలుగుతుంది, కానీ ఏమీ లభించదు. తండ్రి వారసత్వం అయితే ఒకేసారి లభిస్తుంది. నా స్మృతిలో ఉన్నట్లయితే మీ జన్మ జన్మాంతరాల పాపాలు సమాప్తమైపోతాయని ఇప్పుడు బాబా అంటున్నారు. ఏ పిల్లలైతే స్మృతిలో ఉంటూ తమ వికర్మలను వినాశం చేసుకొని కర్మాతీత స్థితిని పొందుతారో వారికే స్వర్గం యొక్క పాస్పోర్ట్ లభిస్తుంది. అండర్లైన్ చేసుకోండి. ఎవరికి పాస్పోర్ట్ లభిస్తుంది? బాబా స్మృతిలో ఉంటూ వికర్మలను వినాశం చేసుకుని కర్మాతీత స్థితిని పొందేవారికే పాస్పోర్ట్ లభిస్తుంది. లేకపోతే ఎన్నో శిక్షలు అనుభవించి వెళ్ళాల్సి ఉంటుంది. బాబా ఇంకో సలహా కూడా ఇస్తున్నారు. మీ కిరీటము లేదా సింహాసనం యొక్క ఫోటోను మీ వద్ద జోబులో ఉంచుకున్నట్లయితే దాని స్మృతి ఉంటుంది. వీరి ద్వారా మేము ఇలా అవుతున్నామని భావిస్తారు. ఎంతగా చూసుకుంటూ ఉంటారో అంతగా స్మృతి ఉంటుంది. మళ్ళీ దానిపైనే మోహం ఏర్పడుతుంది. మేము ఇలా నర నుండి నారాయణుడిగా అవుతాం అని చిత్రాన్ని చూస్తూ ఎంతో సంతోషం కలుగుతుంది. శివబాబా గుర్తుకొస్తారు. ఇవన్నీ పురుషార్థం యొక్క యుక్తులు. సత్యనారాయణ కథను వినడం ద్వారా ఏమి లభిస్తుందని మీరు ఎవరినైనా అడగండి. బాబా మాకు సత్యంగా సత్యనారాయణ అయ్యే కథను వినిపిస్తున్నారు. 84 జన్మలు ఎలా తీసుకున్నారో ఈ లెక్క కూడా కావాలి కదా. అందరూ 84 జన్మలు తీసుకోరు. ప్రారంభంలో ఎవరైతే సత్యుగంలో వస్తారో వాళ్ళే తీసుకుంటారు. మిగతా వాళ్ళు తక్కువ జన్మలు తీసుకుంటారు. 84 జన్మలు ఎలా తీసుకున్నారో లెక్క కూడా కావాలి. అందరూ 84 జన్మలు తీసుకోరు.
ప్రపంచానికైతే ఏమీ తెలియదు, కేవలం అలా నోటితో అంటూ ఉంటారు. దీనిని థియరీ అంటారు. ఇక్కడ మీదంతా ప్రాక్టికల్గా ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఏమిటంటే భక్తి మార్గం థియరీ అయితే, జ్ఞాన మార్గం ప్రాక్టికల్. ఇప్పుడు ఇక్కడ ఏవైతే జరుగుతాయో అవి మళ్ళీ భక్తి మార్గంలో పుస్తకాలుగా తయారవుతాయి. మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యి విష్ణుపురిలోకి వెళ్తారు. ఇది కొత్త విషయం. రావణ రాజ్యం అసత్యఖండం, మళ్ళీ రామరాజ్యం సత్యఖండంగా అవుతుంది. చిత్రాలలో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఇది పాత పతిత ప్రపంచం, ఇది అంతమైపోతుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా వినాశం జరిగింది. సైన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి తమను ఎవరో ప్రేరేపిస్తున్నారని, కావుననే తాము ఇవన్నీ చేస్తున్నామని అనిపిస్తుంది. మేము ఇవి తయారు చేస్తే వీటి ద్వారా అందరూ అంతమైపోతారని కూడా భావిస్తారు. కానీ పరవశులై ఉన్నారు. భయం ఉంటుంది. ఇంట్లో కూర్చొని ఒక బాంబు వదిలేస్తే అంతటినీ సమాప్తం చేసేయగలరు. ఏరోప్లైన్లు, పెట్రోలు మొదలైన వాటి అవసరం కూడా లేదు. రిమోట్తో వినాశమైతే తప్పక జరగాల్సిందే. కొత్త ప్రపంచం సత్యుగంగా ఉండేది. క్రీస్తుకు 3000 సంవత్సరాల క్రితం ఈ ప్రపంచం ప్యారడైజ్, స్వర్గంగా ఉండేదని కూడా అంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ స్వర్గ స్థాపన బాబా వచ్చి చేస్తున్నారు. మున్ముందు మీరు అర్థం చేసుకుంటారు. ఇవన్నీ స్థాపన తప్పకుండా జరగాల్సి ఉందని మీకు తెలుసు. ఇందులో 1% కూడా సంశయం ఉండకూడదు. సంశయం ఎందుకు? కనపడతా ఉంది కదా కళ్ళకు. ఈరోజు బుధవారం, రేపు గురువారం వస్తుందో లేదో అనే సంశయం లేదు. ఇప్పుడు కలియుగ అంతిమం అయిపోయింది. మనం సంగమయుగంలో ఉన్నాము. సత్యుగం వస్తుందో లేదో అనే ప్రశ్న లేదు. సత్యుగం వచ్చి తీరుతుంది. కానీ సత్యుగంలో మనం ఏ పదవి పొందాలా, ఎక్కడికి వెళ్ళాలా అనే పురుషార్థం చేయాలి. కల్పపూర్వం వలె ఈ డ్రామా తిరుగుతూనే ఉంటుంది. డ్రామా తప్పకుండా పురుషార్థం చేయిస్తుంది. అలాగని డ్రామాలో ఏదుంటే అది జరుగుతుందని భావించడం కాదు. పురుషార్థం గొప్పదా లేదా ప్రాలబ్ధం గొప్పదా అంటారు. పురుషార్థమే గొప్పది. ఎందుకంటే పురుషార్థం ఫలితంగానే ప్రాలబ్ధం లభిస్తుంది. పురుషార్థం చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. మీరు పురుషార్థం చేస్తున్నారు కదా. పిల్లలు ఎక్కడెక్కడి నుండో వస్తారు, పురుషార్థం చేస్తారు. బాబా మేము మర్చిపోతున్నాము అంటారు. అరే నన్ను స్మృతి చెయ్యండి అని శివబాబా మీకు చెప్తున్నారు కదా. వారు ఎవరికి చెప్తున్నారు? ఆత్మనైనా నాకు చెప్తున్నారు. బాబా ఆత్మలతోనే మాట్లాడతారు. శివబాబాయే పతిత పావనులు. ఈ ఆత్మ కూడా వారి నుండే వింటోంది. బ్రహ్మ ఆత్మ కూడా. బేహద్దు తండ్రి మనల్ని విశ్వానికి అధిపతులుగా తయారు చేస్తున్నారన్న నిశ్చయం పిల్లలైన మీకుండాలి. ఎంత ఉంది అనేది అవసరం. వారు ఉన్నతోన్నతమైన ప్రియాతి ప్రియమైన తండ్రి. భక్తి మార్గంలో వారినే స్మృతి చేసేవారు. మీ గతిమతి అతీతమైనదని కూడా గాయనం చేస్తారు. మరి తప్పకుండా వారు తమ మతాన్ని ఇచ్చి ఉంటారు కదా. ఇంతమంది మనుష్య మాతృలందరూ తిరిగి ఇంటికి వెళ్తారని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఎంతమంది ఆత్మలు ఉన్నారో చూడండి. 152 కోట్లు భారతదేశ జనాభా అయితే సత్యయోధి మొత్తం ప్రపంచ జనాభా 900 కోట్లు. అందరి వృక్షము ఉంది. మళ్ళీ ఆత్మలందరూ వెళ్ళి నంబర్ వారుగా కూర్చుంటారు. క్లాస్ బదిలీ అయితే నంబర్ వారుగా కూర్చుంటారు కదా. మీరు కూడా నంబర్ వారుగా వెళ్తారు. చిన్న బిందువైన ఆత్మ నంబర్ వారుగా వెళ్ళి కూర్చుంటుంది. ఇదే ఆశ్చర్యం. ఆత్మలన్నీ బిందువులే, జీవజంతువుల ఆత్మలు బిందువులే. కానీ వెళ్ళి తన స్థానంలో అది కూర్చోవడమే అద్భుతమైన రహస్యం. మళ్ళీ తన పాత్రను అభినయించేందుకు నంబర్ వారుగా వస్తుంది. పరంధామానికి నంబర్ వారుగా వెళ్తుంది. మళ్ళీ తన పాత్రను అభినయించేందుకు కూడా నంబర్ వారుగా వస్తుంది. ఇది రుద్రమాల. నా మాల ఇన్ని కోట్లాది ఆత్మలతో ఉంటుంది. పైన పుష్పంగా నేనున్నాను. బాబా ఎంత డైరెక్ట్గా చెప్తున్నారు. మళ్ళీ పాత్రను అభినయించి, ఇప్పుడు సంగమయుగంలో బాబా పాత్రను అభినయిస్తున్నారు కదా. సత్యుగంలో బాబా రారు. సంగమయుగంలోనే పిల్లలను చదివించేదే బాబా యొక్క పాత్ర. మళ్ళీ పాత్రను అభినయించేందుకు అందరూ ఇక్కడికే వస్తారు. ఈ డ్రామా రచింపబడి ఉంది. ఇదంతా రచింపబడి ఉన్న డ్రామా. ఈ డ్రామా ఎలా నడుస్తోందో మీరు తెలుసుకున్నారు.
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి మరియు మీరు వాపస్ ఇంటికి వెళ్ళిపోతారు. ఇదే అందరికీ చెప్పండి, టైం దగ్గరకు వచ్చింది అని. ఇందులోనే కష్టపడాలి, అందరికీ దారిని చూపించాలి. ఇదే మీ బాధ్యత. ఏది బాధ్యత? అందరికీ దారిని చూపించేదే మీ బాధ్యత. మిగతా బాధ్యతలన్నీ ఓకే, కానీ ఈ బాధ్యత మాత్రం తప్పక చేయాలి. మీరు ఏ దేహదారిలోనూ చిక్కుకునేలాగా చెయ్యరు. డైరెక్ట్ పరమాత్మతో సంబంధం. నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమైపోతాయని బాబా అంటున్నారు. బాబా ఏ డైరెక్షన్ అయితే ఇస్తారో దాన్ని అమలు చేయాలి కదా. ఇందులో అడగాల్సింది ఏముంది? ఎలాగైనా సరే స్మృతి తప్పకుండా చేయండి. ఇందులో బాబా కృప చూపించేది ఏముంది? స్మృతి మీరు చేయాలి, వారసత్వం మీరు తీసుకోవాలి. తండ్రి స్వర్గ రచయిత, మరి తప్పకుండా స్వర్గం యొక్క వారసత్వం లభిస్తుంది కదా. ఈ వృక్షం పాతబడిపోయిందని ఇప్పుడు మీకు తెలుసు. కావుననే ఈ పాత ప్రపంచం పైన మీకు వైరాగ్యం రావాలి. దీనినే బేహద్ వైరాగ్యము అంటారు. ఆ హఠయోగులది హద్దు యొక్క వైరాగ్యం. వారు బేహద్ వైరాగ్యాన్ని నేర్పించలేరు. బేహద్ వైరాగ్యం కలవారు మరి హద్దులోని వైరాగ్యాన్ని ఎలా నేర్పిస్తారు? వాళ్ళు ఇది నేర్పిరు, మనం అది నేర్పాము. చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు అని ఇప్పుడు బాబా పిల్లలతో అంటున్నారు. బాబా ఎన్నాళ్ళకి కలిశారు? 5000 సంవత్సరాలకి. 63 జన్మల స్మృతి చేశాం. ఇక మాకు ఒక్క తండ్రి తప్ప ఎవ్వరూ లేరని మీరు కూడా అంటారు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. थैंक यू बाबा. సారాంశం: స్వర్గంలోకి వెళ్ళేందుకు పాస్పోర్టుని తీసుకునేందుకు బాబా స్మృతి ద్వారా మీ వికర్మలను వినాశం చేసుకొని కర్మాతీత స్థితిని చేరుకోవాలి. సెంటెన్స్ ఎంత పెద్దగా ఉంది, ఇంకా పురుషార్థం ఎంత పెద్దగా ఉండాల. స్వర్గంలోకి వెళ్ళేందుకు పాస్పోర్టుని తీసుకునేందుకు, స్వర్గానికి వెళ్ళే పాస్పోర్ట్ తీసుకునేందుకు బాబా స్మృతి ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి, కర్మాతీత స్థితిని పొందాలి. శిక్షల నుండి రక్షించుకునేందుకు పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, జ్ఞానవంతులుగా అయ్యి అందరికీ ఇంటి దారిని చూపించాలి. చైతన్యమైన లైట్ హౌస్గా కావాలి. ఒక కంట్లో శాంతిధామం, మరొక కంటిలో సుఖధామం ఉండాలి. ఈ దుఃఖధామాన్ని మర్చిపోవాలి. వరదానం: ప్రతి ఆత్మను ఉన్నతంగా చేయాలన్న భావనతో గౌరవాన్నిచ్చే శుభచింతకులుగా కండి. ప్రతి ఆత్మను ఉన్నతంగా చేయాలనే భావనతో గౌరవాన్నిచ్చే శుభచింతకులుగా కండి. ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠ భావనను ఉంచడం అనగా ఉన్నతంగా చేసే లేదా ముందుకు తీసుకెళ్లాలన్న భావనను ఉంచడం అనగా శుభచింతకులుగా అవ్వడం. తమ శుభవృత్తి ద్వారా, శుభచింతక స్థితి ద్వారా ఇతరుల అవగుణాలని కూడా పరివర్తన చేయడం. ఎవరి బలహీనతలు లేదా అవగుణాలనైనా తమ బలహీనతలుగా భావించి వర్ణన చేసేందుకు బదులుగా లేదా వ్యాపింపచేసేందుకు బదులుగా ఇముడ్చుకోవడం మరియు పరివర్తన చేయడం, ఇదే గౌరవం. అండర్లైన్. శుభవృత్తి ద్వారా, శుభచింతక స్థితి ద్వారా ఇతరుల అవగుణాలను కూడా పరివర్తన చేయండి. ఎలా? వాళ్ళ బలహీనతల్ని, అవగుణాలని తెలుసుకొని కూడా, బలహీనతలు ఇవి అని తెలిసి వర్ణన చెయ్యకూడదు, ఇతరులకు వ్యాపింప చెయ్యకూడదు, ఇముడ్చుకోవాలి, పరివర్తన చేయాలి. ఇదే గౌరవం ఇవ్వడం. పెద్ద విషయాన్ని చిన్నదిగా చేయటం, దుఃఖితులను శక్తివంతులుగా చేయటం, వారి సాంగత్యం యొక్క రంగులేకి రాకుండా ఉండడం,
ఎల్లప్పుడూ వారిని కూడా ఉల్లాస ఉత్సాహాల్లోకి తీసుకురావడం ఇదే గౌరవం. ఇటువంటి గౌరవాన్ని ఇచ్చేవారే శుభచింతకులు. వాళ్ళ సాంగత్యం యొక్క రంగు కూడా మళ్ళా పడకూడదు మన పైన. దయ చూపిస్తా 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 వాళ్ళకు వశం కాకూడదు. స్లోగన్: త్యాగం యొక్క భాగ్యాన్ని సమాప్తం చేసేవి పాత స్వభావ సంస్కారాలు. మనం త్యాగం చేసిండేది ఆ భాగ్యం దొరికేటప్పుడు పాత స్వభావ సంస్కారాల రూపాల్లో అనేకంగా వస్తాయి. నేను, నాది, నాకేం తక్కువ, నేనే గొప్ప, నా తెలివి ఎక్కువ, నా విశేషతలు ఎక్కువ, ఇవన్నీ నా ప్లాన్ బాగుంటుంది, నేను మంచిగా స్పీచ్ ఇస్తాను, నేను బాగా క్లాస్ చేస్తాను, ఇవన్నీ ఏంటేంటి ఉన్నాయో, మా దగ్గర స్టూడెంట్లు ఎక్కువ, నా సెంటర్ బాగుంది, ఇవన్నీ అనేక రకరకాలుగా ఉండేటివన్నీ పాతవి, హద్దువి మధ్యలో వచ్చేస్తాయి. త్యాగమేమో చేసినాము, ఆ త్యాగాన్ని భాగ్యం పొందే సమయంలో పాత వచ్చేస్తాయి. కావున వాటిని కూడా త్యాగం చేయండి. ఎవరిచ్చింది, ఎవరిది, ఆయన లేకుంటే నా అస్తిత్వం ఏమి అనేది గుర్తుండాలి. అవ్యక్త ప్రేరణ. ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖిగా కండి. ఏకాంత ప్రియులైన కారణంగా బ్రహ్మబాబా సదా అంతర్ముఖులుగా ఉన్నారు. నేను ఆత్మను ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నారు. ఈ కారణంగా వారు స్వయం కూడా సదా శాంతి మరియు సుఖసాగరంలో మునిగి ఉండేవారు. మరియు ఇతర ఆత్మలను కూడా తన శుద్ధ సంకల్పాలు, వైబ్రేషన్ల ద్వారా, వృత్తి, మాటల ద్వారా, సంపర్కం ద్వారా శాంతి మరియు సుఖం యొక్క అనుభూతిని చేస్తూ ఉండేవారు. అలా ఫాలో ఫాదర్ చేయండి. ఏకాంత ప్రియులైన కారణంగా బ్రహ్మబాబా సదా అంతర్ముఖిగా ఉండిపోయినారు. నేను ఆత్మను అనే పాఠాన్ని పక్కా చేసుకున్నారు. స్వయం సుఖంలో, శాంతి సాగరంలో మునిగి ఉండేవాళ్ళు. ఇతరులని కూడా ఆ విధంగా అనుభవం చేయించేవాళ్ళు. దేంతో? శుద్ధ సంకల్పాలతో, వైబ్రేషన్ల ద్వారా, వృత్తి, మాటల ద్వారా, సంపర్కాల ద్వారా శాంతి, సుఖం యొక్క అనుభూతిని చేయించేవారు. అలా ఫాలో ఫాదర్ చేయండి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ.